నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కందుల సంచారాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం 1947లో ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వంతో జీవించాలని, రాజ్యాంగాన్ని రూపొందించుకుని దానిని అమలుపరుచుకున్న రోజే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దేశం మనకి ఏమిచ్చిందని కాకుండా దేశానికి మనమేమిచ్చామనే ఆలోచనతో ప్రజలంతా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నామంటే ఎందరో మేధావులు మహనీయుల కృషి దీని వెనుక ఉందని అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగఫలం స్వతంత్ర భారతం. మరి 1947లో మనకి స్వాతంత్రం వస్తే ఈ దేశానికి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛతోటి సమానత్వంతో అనేక అవకాశాలని హక్కులని పొందుతూ స్వేచ్ఛతో జీవించేటువంటి హక్కు వచ్చినటువంటి రోజు జనవరి 26. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పల్లె పట్టణం ఊరువాడ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా గొప్పగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేం చేస్తూ ఉన్నామనే ఆలోచనతోటి ప్రతి వర్గం ప్రజలందరూ కూడా ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకమైనటువంటి అవకాశాలు ఇవాళ మనకు పొందుతూ ఉన్నాం. మనం స్వేచ్ఛతోటి ఇవాళ ముఖ్యంగా మాలాంటి మహిళలు ఎంతోమంది ఇవాళ రిజర్వేషన్ల ద్వారా అనేక పదవుల్ని ఇవాళ రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని వర్గాలలో మనం అవకాశాలని పొందుతూ ఉన్నామంటే ఇవాళ ఎంతోమంది మహనీయుల యొక్క కృషి దీని వెనుక ఉన్నది. దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతోమంది మేధావులు మహనీయులు ప్రపంచ దేశాలు తిరిగి మరి భారతదేశంలో ప్రజలు ఎట్లా జీవించాలి, ఏ రకమైనటువంటి అవకాశాలు వీరు పొందాలి భవిష్యత్తు లోపల అని ఒక దూరదృష్టితోటి అనేకమైనటువంటి విధాలుగా శ్రమించి రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా అందరం కూడా సత్ఫలితాలని అందించాలని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రో మహిళలు ఆత్మగౌరవంతో జీవించినప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.